హాయ్ అండి, నమస్తే. నేను వేద. వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం. మనం ఇవాల్టి వీడియోలో కాకడ మల్లె మొక్క గురించి తెలుసుకుందామండి. కాకడ మల్లె పూలు బాగా ఎక్కువగా పూయాలి అంటే ఎలాంటి ఫర్టిలైజర్ని అందియాలి, అలాగే కాకడ మొక్క బుషిగా రావాలి అంటే వాటిని మనం ఎలా కట్ చేసుకోవాలి అనే దాని గురించి డీటెయిల్గా ఇవాల్టి వీడియోలో మీకు తెలియజేస్తానండి. మన వ్యూవర్ ఒకరు కామెంట్ పెట్టారండి, కాకడ మల్లె మొక్క బాగా బుషిగా మీ మొక్కలా రావాలి అంటే ఎలా కట్ చేయాలో చెప్పండి అని చెప్పి అడిగారనమాట. సో అందుకే ఆల్రెడీ మొక్కనైతే కట్ చేసేసానండి నేను. ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడొచ్చు. కొత్తగా మొక్కనైతే కట్ చేయట్లేదు, కానీ కొన్ని టిప్స్ అయితే ఇస్తూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేశాను అనమాట. మల్లెపూలు బాగా కాకడ మల్లెపూలు బాగా ఎక్కువగా పుయ్యాలి అంటే మనం వీటికి ఫర్టిలైజర్స్, న్యూట్రిషన్స్ మొక్కకి కావాల్సినవన్నీ అందిస్తూ ఉండాలన్నమాట. సో అప్పుడే మొక్క బాగా హెల్దీగా ఉంటే పువ్వులు కూడా హెల్దీగా వస్తాయి. అలాగే కొత్త బ్రాంచెస్ రావడానికి మొక్క కూడా హెల్ప్ అవుతాయి. మొక్కకి ఎన్పికే అనేది కరెక్ట్గా ఉండాలండి. ఏ పూల మొక్కలైనా కూరగాయల మొక్కలైనా ఎన్పికే అనేది బాగా కరెక్ట్గా ఉంటే మొక్కలు చాలా బాగా వస్తాయి. అలాగే పువ్వులు కూడా చాలా మనకి కావాల్సినన్ని పువ్వులు పూస్తాయి అన్నమాట. అంటే ఆ చెట్టు కెపాసిటీ ఎంత ఉందో అన్ని పువ్వులు పూస్తాయి అన్నమాట. మీకు మొక్కే హెల్దీగా లేకపోతే ఇంకా పువ్వులు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి. కానీ కాకడ మల్లెపూ పెట్టుకోవడానికైతే మనకి కుండీ సైజ్ అనేది కొంచెం పెద్దదిగా ఉండాలండి. ఎందుకంటే ఈ కాకడ మల్లె మొక్క ఒకదాని పక్కన ఒకటి ఎక్కువ పుట్టుకొచ్చేస్తాయి అన్నమాట. మొక్కలు చాలా మొండి మొక్క అండి. ఒక్కసారి మీరు వేశారంటే అసలు ఇంకా పోదు మొక్క, చనిపోయే ఛాన్సే లేదనమాట. ఈ కాకడ మల్లెపూల మొక్కకి పెస్ట్ అనేది కూడా చాలా తక్కువ అనమాట. ఈ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అండి. మీరు రోజు నీళ్లు మాత్రం పోస్తే కూడా సరిపోతుంది అనమాట. మేము మెయింటైన్ చేయలేము మొక్కల్ని, నీళ్లు మాత్రమే పోయగలుగుతున్నాం అనుకునే వాళ్ళకు కూడా ఈ మొక్కని ఈజీగా పెంచుకోవచ్చు అనమాట. కానీ ఈ మొక్కని పెట్టుకోవడానికి కొంచెం ప్లేస్ అనేది ఎక్కువగా కావాల్సి వస్తుందండి. ఎందుకంటే మొక్క కొమ్మలు అనేవి బాగా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా పువ్వుల సైజ్ అనేది ఎంత పెద్ద పెద్ద పూలు ఉన్నాయో మీరు ఒకసారి చూడండి. కాకడ మల్లె పూలు నాకైతే ఇది ఫస్ట్ టైం అనమాట. మొక్క పెట్టిన తర్వాత పువ్వులు ఈ సైజులో రావడం అనేది ఇది ఫస్ట్ టైం అనమాట. ఇంతకు ముందు వచ్చేవి కానీ నార్మల్గా వచ్చేవి అనమాట. ఈసారి మాత్రం అసలు చాలా పెద్ద పెద్ద లావుగా వెడల్పు కూడా మొగ్గలు కూడా చూడండి. మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఎంత బాగా వచ్చినాయి అంటే చాలా బాగా వచ్చినాయండి. సో నేను మొక్కని హైట్గా పెంచుకోకుండా మీరు ఒకే కొమ్మ ఉంది హైట్గా వెళ్తుందంటే ముందు ఆ కొమ్మని ట్రిమ్ చేసేయండి. ట్రిమ్ చేసిన తర్వాత దాని పక్కన వేరే కొమ్మలు అనేవి పుట్టుకొస్తాయి. మీరు మొక్కని హైట్గా కాకుండా కొంచెం బుషీగా పెంచుకోవాలంటే హైట్గా పెరిగే కొమ్మల్ని ట్రిమ్ చేస్తూ ఉండాలన్నమాట. అలా మీరు ట్రిమ్ చేస్తూ ఉన్నారనుకోండి పక్క పక్కన కొమ్మలన్నీ మొలిచి మొక్క అనేది చాలా బాగా బుషీగా అయిపోతుంది అనమాట. ముందుగా నేను చెప్పినట్టు కుండీ సైజ్ అనేది కొంచెం పెద్దగా తీసుకున్నానండి. నేనైతే 20 కేజీల బకెట్లు వస్తాయి కదా మనకి, 20 లీటర్ల బకెట్, అవి అయితే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే కాకడ మల్లె మొక్కకి వేర్లు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే సో వాటిని నేను కొంచెం పెద్ద దాంట్లో వేసుకుంటే పువ్వులు బాగా వస్తాయి అన్నమాట. ఇకపోతే మొక్కని కట్ చేసుకునే విషయానికి వస్తే ఒకసారి ఈ విధంగా పువ్వులన్నీ అయిపోయిన తర్వాత ఇలా ఖాళీ కొమ్మలనే ఉంటాయి కదండి, వాటిని మీరు కట్ చేశారనుకోండి మళ్ళీ వెంటనే కొత్త చిగురు అనేది వచ్చేస్తుంది. మీరు వాటిని అలాగే మొక్కలు వదిలేశారనుకోండి కొత్త చిగురు అనేది తొందరగా రాదనమాట, టైం పడుతుంది కొత్త చిగురు రావడానికి. అందుకే ఈ పువ్వులు పూసిన వాటిని అన్ని చేత్తో కానీ లేకపోతే ఒక చిన్న సిజర్ తీసుకొని వీటన్నిటిని కూడా ఈ విధంగా కట్ చేసేయాలన్నమాట. ఈ విధంగా మీరు కట్ చేసుకుంటే మొక్క కూడా చాలా బుషీగా బాగా పెరిగిద్ది. మీరు ఎక్కడైతే కట్ చేస్తారో అక్కడ నుంచి 2 కొమ్మలు వస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి ఇంకా చాలా ఉన్నాయన్నమాట పువ్వులు అయితే. ఇందులో మొగ్గలు ఉన్నాయి, కొత్త మొగ్గలు రావడానికి బడ్స్ వస్తున్నాయి. అందులో పువ్వులు కూడా చాలా పూసిందండి, చాలా వరకు పువ్వులు పూసింది. నేను లాస్ట్ టైం కట్ చేశాను అన్నాను కదండి, కట్ చేసిన తర్వాత వచ్చిన చిగురు అనమాట ఇది. ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో మీరే చూడొచ్చు. ఒక బడ వచ్చి 4-5 మొగ్గలు ఉన్నాయి అనమాట అందులో. అలాగే ఈ మొక్కకి ప్లేస్ అనేది ఎక్కువగా కావాలని చెప్పాను కదండి. మీరు ఎక్కడైనా బాల్కనీలు కనుక పెట్టుకుంటే మీకు వెళ్తూ వస్తూ తగులుతూ ఉంటుంది అన్నమాట. ఈ మొక్క కానీ తొందరగా పెరుగుతుంది, ఈజీగా మళ్ళీ స్పీడ్గా గ్రో అయ్యే మొక్క అనమాట. అలాగే ఈ మొక్కకి ఎండ అనేది చాలా ఎక్కువగా ఎండ కావాలండి. ఈ మొక్కకి మనకి డేలో వచ్చేది 6 నుంచి 8 గంటల దాకా అయినా ఎండ కావాలి. అలాగే మనకి పువ్వులు బాగా ఎక్కువగా పూయాలి, మొక్క హెల్దీగా ఉండాలి అంటే నేను ఇలా ఒక జగ్గులో వాటర్ తీసుకున్నానండి. 1 లీటర్ దాకా వాటర్ తీసుకొని అందులో 1 స్పూన్ దాకా నేను టీ పౌడర్ వేసుకుంటున్నాను. అలాగే 2 స్పూన్ల దాకా ఆవపిండి వేసుకుంటున్నానండి. ఈ విధంగా వేసుకొని దీన్ని ఒక 2 గంటల పాటు నానబెట్టేస్తున్నానండి. 2 గంటల పాటు నానబెట్టేసిన తర్వాత
ఒకసారి ఈ విధంగా కలుపుకున్నారనుకోండి, దాని కలర్ అనేది మారుతుంది. వాటర్ కలర్ అనేది కొంచెం మారిన తర్వాత మీరు మొక్క మొదట్లో ఆ ఫర్టిలైజర్ ఇవ్వటానికి ముందు మట్టిని అయితే ఒకసారి సాయిల్ ఏదైతే ఉంటుందో ఆ సాయిల్ని ఈ విధంగా బాగా లూజ్ చేసుకొని ఉంచుకోండి. లూజ్ చేసుకున్న తర్వాత మనం ఆ ఫర్టిలైజర్ని ఇవ్వాలన్నమాట. మీరు ఆ ఫర్టిలైజర్ని వేరు దగ్గరగా ఇవ్వకుండా వేరుకు కొంచెం గ్యాప్ వదిలేసి, అంటే మొక్క మొదట్లో కొంచెం గ్యాప్ వదిలేసి చుట్టూ ఇచ్చుకోవాలన్నమాట. ఎందుకంటే ఆవపిండి చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. చాలాసేపు మనమే ఆవపిండిలో ఇప్పుడు చూడండి, మనం ఆవకాయ అయితే పెడతాం కదా, పెట్టినప్పుడు ఆవపిండి చేతితో కనుక మనం జల్లించుకున్నాం అనుకోండి, చేతులు ఎలా మంట వస్తాయి మనకి. ఇంకా మొక్క తట్టుకుంటుందా? తట్టుకోలేదు. అందుకే మొక్క మొదట్లో కాకుండా కొంచెం దూరంగా పోయాలన్నమాట. సమ్మర్లో ఆవపిండి వేయొచ్చా అని చాలామంది అడిగారండి. ఆవపిండి వేయొచ్చండి సమ్మర్లో అయినా, కానీ తక్కువ క్వాంటిటీలో వేసుకొని మీరు డైరెక్ట్గా కాకుండా ఈ విధంగా నీళ్ళల్లో కలుపుకొని వేసుకుంటే చాలా మంచిదండి నాకు తెలిసి. ఎందుకంటే డైరెక్ట్గా మీరు పౌడర్ కింద వేయటం వల్ల మొక్క కాలిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి పెద్ద పెద్ద మొక్కలు అయితే పర్వాలేదండి, కానీ కొత్తగా నాటుకున్న మొక్కలు, చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా, అవి అయితే మాత్రం చనిపోయే ఛాన్స్ ఉంటుందండి. కొత్తగా నాటుకున్న మొక్కలకైతే ఆవపిండిని కంప్లీట్గా అవాయిడ్ చేసేయండి నాకు తెలిసి. ఎందుకంటే ఆవపిండి చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. మీరు వేసిన వెంటనే ఏంటంటే అలా మొక్కలు మాడిపోతాయి అన్నమాట. ఇలా గట్టిగా ఉండే మొక్కలకి, అంటే మల్లె మొక్కలు మనం నాటుకొని చాలా రోజులు అవుతుందండి, ఒక 1 year మొక్క, ఇక 6 month మొక్క అంటే ఆ మొక్కకి మీరు మొక్క మొదట్లో కాకుండా దూరంగా వేయాలన్నమాట. సో ఇదండి నేను మీకు ఇవాళ చెప్పాలనుకున్న కొన్ని విషయాల్ని చెప్పానన్నమాట. నాకు తెలిసినంత వరకు మీకు అందించడానికి ట్రై చేశాను. ఇంకెవరికైనా ఏమన్నా వీడియోలు కావాలి అనుకునే వాళ్ళు నాకు కింద కామెంట్ చేయండి. నాకు రోజ్ వాటర్ ఎలా చేయాలో చెప్పండి అక్క అని ఒకరు కామెంట్ పెట్టారండి. ఆ వీడియో ఒక్కటి నేను బాకీ ఉంది. పందిరి మల్లి మొక్కకి, విరజాజి మొక్కకి పందిరి కట్టేటప్పుడు లేకపోతే దారం కట్టేటప్పుడు ఒక వీడియో చేయండి అక్క అన్నారు. అవి 2 వీడియోలు బాకీ ఉన్నాయండి. వాటిని కూడా త్వరలో మీకు అందజేస్తాను. ఆ వీడియోని కూడా పోస్ట్ చేస్తాను. ఇక్కడ కాకడ మల్లెపూలు ఎక్కువగా ఉన్నాయి కదండి, గాలికి అన్నీ రాలిపోతాయి అనమాట. మా బాబుకి పువ్వులు కొయ్యటం అంటే చాలా ఇష్టం అండి. నాతో పాటు వచ్చేసి రా పువ్వులు కోద్దామని చెప్పి మా బాబు కూడా వచ్చి కోస్తున్నాడు అనమాట. వీడియోలో కనిపించడం, పువ్వులు కోయటం చాలా ఇష్టం అనమాట. నేనైతే కొంచెం కనిపించకుండానే ఎక్కువగా చేస్తాను. వీడియోస్ చేసిన తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తాను. కానీ మా బాబు అయితే నేను వీడియో చేస్తుంటే తను కూడా రావాలన్నమాట వీడియోలోకి, నేను వస్తాను నన్ను చూపించు అంటూ ఉంటాడనమాట. సో ఫైనల్గా అయితే కాకడ మల్లెపువ్వు మొక్క వీడియో కూడా అయిపోయింది. అలాగే పువ్వులు కూడా కోసామండి. ఇక్కడ మొగ్గలు చూడండి, మొక్క నిండా ఎన్ని మొగ్గలు ఉన్నాయో మీరు చూడండి. అసలు చాలా పూలు పూసిందండి కాకడ మల్లెపువ్వు మొక్క అయితే ఈసారి మాకు. ఆకులు కూడా కొన్ని చూడండి ఇక్కడ ఎల్లో కలర్లోకి అవుతున్నాయి కదండి. ఈ విధంగా ఎల్లో కలర్లోకి అయినాయి అంటే నైట్రోజన్ తక్కువగా ఉందని అర్థం. నైట్రోజన్ తగ్గిందంటే మనం టీ పౌడర్ వేసుకుంటే సరిపోద్ది అనమాట. టీ పౌడర్ లిక్విడ్ కానీ లేకపోతే గట్టి ఫర్టిలైజర్ కానీ ఏదైనా ఇవ్వచ్చు అనమాట మీరు. సో ఇలా మొక్కని చూసుకొని అప్పుడప్పుడు మొక్కకి ఏదైతే కావాలో వాటిని అందిస్తూ ఉన్నారంటే మొక్కలో పువ్వులు అనేవి ఎనీ టైం పూస్తూనే ఉంటాయి అన్నమాట. ఇవాళ వీడియో అయితే ఇదన్నమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. సో మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం.